గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2574. సమస్య: కవితలలేని భావములు కైతలకెక్కే ప్రశంసనీయమై. కవితలలేని భావములు కైతలకెక్కే ప్రశంసనీయమై. కవితలలో లేని భావాలు కవితలలోనికి చేరినాయి అనేది ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భము: కవి అనే పేరు గల రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి ఉంది. కవి అనే పేరు రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి ఉంది. బృహస్పతి శుక్రుని వేషంలో రాగా రాక్షసులు అతడే తమ అసలైన గురువు అనుకొని అతనికి సేవ చేసి శుక్రాచార్యుని యొక్క శాపానికి గురి అయ్యారు. శిష్యుడుగా ఉన్న కచుని రాక్షసులు చంపి దహించగా వచ్చిన బూడిదతో కలిసియున్న సురను త్రాగి తన తప్పు తెలుసుకొని శుక్రుడు సురాపానమును మానుకొన్నాడు. వామనమూర్తికి బలిచక్రవర్తి ఇచ్చే 3 అడుగుల భూదానాన్ని అడ్డుకొనేందుకు ఈగగా మారిన శుక్రాచారి ఒక కన్ను పోగొట్టుకొని ఒంటి కన్ను కలవాడయ్యాడు. ఇలా కవి యొక్క తలలో లేనివి, అంటే శుక్రాచారి యొక్క తలలో లేనివి, అనుకోనివి ఎన్నో జరిగాయి. కవితలలో ప్రశంసింపబడ్డాయి అని విశదీకరించే సందర్భం. కవి అను పేర దానవులగా చెడి శుక్రుడు శాపమిచ్చే దానవులకు తాను త్రాగు సుర నాశన కారణమంచు మానే. మాధవునికి దాన భంగమును తాను తలంపగ కన్నుబోయెగా. కవి తలలోన లేని వగు కార్యములే జరిగెన్. కవి తలలోన లేని వగు కార్యములే జరిగెన్. తలంప ఆ కవితల లేని భావములు కైతలకెక్కే ప్రశంసనీయమై. కవి అను పేర దానవులగా చెడి శుక్రుడు శాపమిచ్చే దానవులకు తాను ద్రాగు సురనాశన కారణమంచు మానే. మాధవునికి దాన భంగమును తాను తలంపగ కన్నుబోయెగా. కవి తలలోన లేనివగు కార్యములే జరిగెన్. కవి తలలోన లేనివగు కార్యములే జరిగెన్. తలంప ఆ కవితల లేని భావములు కైతలకెక్కే ప్రశంసనీయమై. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు, 19/1/2018.